అంటే ఒక ఆఫీస్ బాయ్ నుంచి రాజు వెడ్స్ రాంబాయ్ సక్సెస్ చూసారా? ఎంత డిఫరెన్స్ ఉందో ఈ 2 వర్డ్స్‌లో. అసలు గ్రేట్ కదండీ! ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? యాక్చువల్లీ నేనసలు ఏం ఫీల్ గాను అంటే హ్యాపీగా అనిపిస్తది అంతే. హ్యాపీ అనిపిస్తదా? నేను చేసుకుంటూ వెళ్తున్నా. అంటే ఇప్పుడు కొంచెం మెచ్యూర్డ్ అయిపోయింది కదండీ. ఒక 25 మధ్యలో ఉంటే మనకు అరే అనే ఎక్సైట్మెంట్స్ ఉండేది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎక్సైట్మెంట్ కంటే అంటే అదే అరే మనం ఒక సక్సెస్ కొట్టినాం, మనం గుర్తుపడుతున్నారు, మంచిగా ఉంది, అట్లా అట్లా అనిపిస్తుంది. ఎంజాయ్ చేస్తాం. మొన్న థియేటర్కి వెళ్ళినప్పుడు అయితే బీభత్సంగా ఎంజాయ్ చేసిన. ఎంజాయ్ అంటే అదే వాళ్ళందరూ అరుస్తుంటే మనం ఒకప్పుడు ముకుంద థియేటర్ అని మా ఊర్లో మైబాద్లో థియేటర్ ఉంటుంది. ఆ థియేటర్లో నేను బిజినెస్ మ్యాన్, చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ ఇట్లాంటి సినిమాలు చూసి ఎంజాయ్ చేసి వీలలు కొట్టి ఇచ్చేసేది. ఏంటి మీరు ఇంత ఇంట్రోవర్ట్, మీరు ఈలలు కూడా కొట్టారా థియేటర్ లో? మీ అంటే స్టేజ్ మీద ఇంట్రోవర్ట్. అంటే నేను అమ్మాయిలు వీళ్ళ దగ్గర అట్లా ఉంటది కానీ దోస్తులు అట్లుంటే వేరే ఉంటది. ఓకే. అంటే ఇప్పుడు బేసిక్ గా మనం మాట్లాడుకోవాలంటే మీవి చాలా సినిమాలు ఉన్నాయి, మంచి హిట్లు ఉన్నాయి, కాకపోతే మీరు ఎక్కడ స్క్రీన్ మీద కనిపించరు. ఎందుకు రాజు వెడ్స్ రాంబాయ్లో లాగా డప్పు మోగించి చెప్పుకోవాలి కదా మనం చెప్పాలి. నాకు ఎందుకో కొంచెం పెద్ద ఇంట్రెస్ట్ ఉండపోయేదండి. స్టేజ్ ఫియర్ ఒకటి, మనం పెరిగిన వాతావరణం, మనని అంత గైడ్ చేస్తూ ఎవరు లేరు. ఇప్పుడు ఇదంతా మనం ఇక్కడ కూర్చున్నామంటే ఓన్ సొంతంగా వేనన్న లాంటి వాళ్ళు మనని పుష్ చేయడం తప్పితే మనల్ని గైడ్ చేసిన వాళ్ళు లేరు. మనం ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని. ఇప్పుడు పిల్లలు ఎంత షార్ప్ ఉన్నారు, చాలా చాలా షార్ప్ ఉన్నారు. చిన్న పిల్లలు ఇప్పుడు దీంట్లో పాడారు కదా రాజు వెడ్స్ రాంబాయ్ పాడడానికి, వాళ్ళైతే అసలు ఎంత షార్ప్. నేను షాక్ అయినా, అరే మనం ఇట్లా పెంచలేదు కదా అని. నాకు అట్లా స్టేజ్ ఫియర్ ఇదంతా ఉండే, అందుకే బయటకి ఎక్కువ ప్రొజెక్ట్ కాలేదు. అండ్ నేను రీసెంట్ గా చూసా సోషల్ మీడియాలో, మీరు రాజు వెడ్స్ రాంబాయ్ సక్సెస్ మీట్ లో అందరు వాళ్ళ పేరెంట్స్ గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటుంటే మీ పేరెంట్స్ మీరు స్క్రీన్ మీద వేశారు చూసారా ఫోటోస్, వాట్ ఎమోషనల్ మూమెంట్ అండి. అసలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఎమోషనల్ గా అయిపోయారు అందరికి. ఎందుకంటే సక్సెస్ ని పేరెంట్స్ చూడడం వేరు, మీ పేరెంట్స్ చూడడానికి లేరు అని మీరు స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసుకున్న విధానం అయితే చాలా మంది ఎమోషనల్ అయ్యారు. షేర్ చేసుకుంటారా సిచ్యువేషన్ గురించి? అయితే నాకు 2006 మా మదర్ చనిపోయిందండి. కరెక్ట్గా 2017 నీది నాది ఒకే కథ సినిమా మొత్తం అయిపోయింది, ఇంకా రిలీజ్కి రెడీ ఉంది. ఇంకా 1 వీక్ అయితే సినిమా రిలీజు. కరెక్ట్గా 1 వీక్ బిఫోర్ మా నాన్న చనిపోయిండు. వారం ముందు. అంటే మనకు అప్పుడే లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఏదన్నా మనం పాపం వాళ్ళు వ్యవసాయం చేసుకొని ఆ స్టేజ్ ఆర్టిస్ట్గా ఉండి అట్లాంటి లైఫ్ లీడ్ చేశారు కదా. మనకు కొంత డబ్బులు వస్తే వాళ్ళని మంచిగా ఇంకా పెద్ద ఇల్లు కట్టి ఇట్లా ఉంటాయి కదా కొన్ని చాలా డ్రీమ్స్ ఉంటాయి. చూసుకుందాం అనే టైంకే మా నాన్న చనిపోయాడు పాపం. ఆయనకు కరెంట్ షాక్ కొట్టి ఉండే పొలం దగ్గర కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. సో నా సక్సెస్ను వాళ్ళు చూడలేదు, ఇద్దరు చూడలేదు. మొన్న రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా రిలీజ్ అయితే అందరు ఫాదర్స్ మదర్స్ అందరు వచ్చి అరే భలే తీసినావు బిడ్డ అని, వాళ్ళకు సంబంధించిన రిలేటివ్స్ అందరు వచ్చి వాళ్ళని పొగుడుతున్నారు. నేను ఒక్కనే ఉన్నా ఒంటరిగా. ఇప్పుడు చెప్తుంటే నవ్వుతున్నా కానీ ఆ రోజు చాలా ఏడ్చిన నేను. అందరూ భలే తీసినావు బిడ్డ అని వాళ్ళ ఫాదర్స్ వాళ్ళ మదర్స్ రిలేటివ్స్ అందరు పొగుడుతుంటే నాకు అరే మనకు లేరు కదా అని నేను పక్కకి వెళ్ళిపోయి లిటరల్లీ ఒక 5 నిమిషాలు ఏడ్చిన. మా అమ్మ కాంతమ్మ, మా అమ్మకు నాకు బాగా అటాచ్మెంట్ ఉండే. తిట్టిన ఆ రోజు, ఈ అమ్మ బతికుంటే ఏమైంది అయితే 4 రోజులు బతుకుంటే బాగుండు కదా, అప్పుడే ఎందుకు పోయినవి తల్లిని కార్లో కూర్చొని ఒక్కనే ఏడ్చుకొని ఇక మా నాన్నని ఆయనతో కొంచెం అంటే బాగుండేది కానీ మా అమ్మ ఎక్కువ గుర్తొచ్చింది, నాన్న ఎక్కువ గుర్తొచ్చింది. ఎట్లా ఇప్పుడు నేను అందరూ ఎమోషనల్గా ఉన్నారు, నాకు ఎవరు లేరు, ఒక్కరిని ఒంటరి, ఎట్లా రా అని చెప్పి ఆ రోజు ఫీల్ అయినా. నాకు ఆ రోజు లేదు, మా అమ్మ నాన్నని పరిచయం చేయాలి ప్రపంచానికి, వాళ్ళే కదా నాకు ఇచ్చింది ఈ రక్తం, ఈ బ్లడ్, ఈ ముద్ద, వాళ్ళ మ్యూజిక్ వాళ్ళ కళ నా లోపల ఉంది, వాళ్ళే కదా నాకు వారసత్వంగా ఇచ్చింది. వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేయాలని ఆ రోజు స్టేజ్ మీద ప్రపంచానికి పరిచయం చేసిన అండి. దట్టు మా నాన్న చనిపోయినప్పుడు కరెక్ట్గా నీది నాది ఒక కథ జరుగుతుంది. మా నాన్న చనిపోయినాక శ్రీ విష్ణు గారు హీరో, ఆయన
సురేష్ ఇట్లా నాన్న చనిపోయారంట కదా అని అంటే, అవును సార్ వర్క్ జరుగుతుంది అప్పుడు మిక్సింగ్ అది జరుగుతుంది. చనిపోయారంట కదా అని అంటే, అవును సార్ అంటే ఆయన ఏమీ చెప్పకుండా నాకు నా అకౌంట్కి అంటే అప్పుడు హ్యూజ్ అమౌంట్ పంపించాడు. నువ్వు వెళ్ళి జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అప్పుడు నాన్న కార్యక్రమాలన్నీ సార్ పంపించిన మనీతోనే చేసినాం. నాన్న అప్పుడు అంటే విష్ణు గారు అప్పుడు అంటే ఏమి చెప్పలే, నాకు అకౌంట్లో క్రెడిట్ అయిపోయి మెసేజ్ వచ్చింది, ఇట్లా ఇంత పలానా అమౌంట్ పడ్డది, పెద్ద అమౌంట్ పడ్డది అని మెసేజ్ వచ్చింది. నేను షాక్ అయినా. ఎక్కడి నుంచి వచ్చాయి తెలిసింది నాకు. చూసిన విష్ణు గారికి మెసేజ్ పెడితే ఉంచుకో, ఇంకేమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి అని అన్నారు. ఇంకొక ఎమోషనల్ మూమెంట్ ఏంటనంటే, సినిమా నీది నాది ఒకే కథ మొత్తం అయిపోయింది. ఫస్ట్ కాపీ చూస్తున్నాం, అప్పుడు ఎక్కడో చూస్తున్నాం గుర్తులేదు. ఫస్ట్ కాపీ చూస్తుంటే సినిమా పడగానే బొబ్బిలి శంభయ్య గారికి ఈ సినిమా అంకితం అని స్టార్టింగ్లో ఉంది. షాక్ అయినా నేను, నాకు తెలియదు అది. షాక్ అయినా నేను, షాక్ అయ్యారే ఏంది వేరే నన్ను అడిగితే, అవునరా నాన్న ఈ టైంలోనే జరిగిపోయాడు కదా, గుర్తుంటుంది అందుకే వేసినాం, విష్ణు గారు మీ అందరం అనుకుని వేసినాం అంటే నేను ఆ రోజు గట్టిగా పట్టుకొని ఏడ్చాను. మీరు ఇప్పటికీ చూడండి ఓటీటీలో నాన్న పేరు ఉంటుంది. దాని తర్వాత ఏం జరిగింది, కరెక్ట్గా సినిమా రిలీజ్ 2 days ముందో 3 days ముందో వేరన్న వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. సో ఇద్దరిది వేసి ఉంటుంది. అసలు విష్ణు గారు చాలా ఆ టైంలో చాలా హెల్ప్ చేశారు. సో నేను మా నాన్నని అమ్మని ప్రపంచానికి పరిచయం చేయాలి, లేరు మనం ఎట్లా పరిచయం చేయాలని చేసిన. ఆ రోజు స్టేజ్ మీద ఆల్మోస్ట్ నేను తక్కువ ఏడుస్తా, చాలా తక్కువ ఏడుస్తా. మా అమ్మ గుర్తుకొస్తే తప్పితే నేను ఏడవను. సో ఆ రోజు వచ్చేసింది. అంటే